మనకు ఒక ఐడెంటిటీ అనేది లేదు. నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే మనం 2-3 నెలలు ఎలక్షన్ టైంలో పోయి ప్రచారం చేస్తే ఈ రోజు మనతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మన మాటలు అంటా ఉంటే ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తా ఉంది నాకు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు మనకు అసలు మనం నిజమైన డిఎస్సి అభ్యర్థులమే, నిజమైన మన ఉద్యమం నిజమే, మన కాజు నిజమే అనేది వాళ్ళకి తెలియాలంటే దయచేసి నిన్న హాల్ టికెట్స్ విడుదల చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకు పంతానికి పోతున్నారో ఇప్పటికీ మనకు అర్థం కానటువంటి విషయం. అసలు మన నిజమైన కాజ్ అని వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి హాల్ టికెట్లు అందరూ మీరు డౌన్లోడ్ చేసుకొని అవి అన్నీ కూడా ఒక నిరసనగా మీరున్నటువంటి లైబ్రరీ ముందో లేకపోతే మీరు స్టడీ హాల్స్ ముందో ఒక 10 మంది 15 మంది ఒక 5 మంది అయినా మీరు మీ హాల్ టికెట్ని దహనం చేసి ఒక నిరసన అనేది తెలపండి ప్రభుత్వానికి. నిజంగా మేము అడ్డ మీద కూలోళ్ళమైతే, నిజంగా ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తే, నిజంగా ఇది ప్రతిపక్షాలు చేపిస్తే హాల్ టికెట్లు కాల్చుకునేటువంటి బాధ మనకు ఎందుకు వస్తుంది అనేటువంటిది అప్పటికైనా వాళ్ళకి అర్థమవుతుంది. చివరి నిరసనగా, చివరి ప్రయత్నంగా ఇది ఇప్పుడు నేనేదో ఇప్పుడు వాయిదా పడుతుంది మీరు ఇట్లా చేయండి అని నేను చెప్పట్లేదు. చదువుకోండి. మీరు చదువుతూనే ఒక 10 నిమిషాలు ఈ నిరసన ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు మనం ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఆ మాటలు మాట్లాడడం బాధాకరమైనటువంటి విషయం. మన బాధని వెలిపుచ్చుతూ మనం ఇంత అగ్రెసివ్గా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కావచ్చు, దేశ చరిత్రలో కావచ్చు, హాల్ టికెట్లు విడుదలైనాక ఒక ఎగ్జామ్కి నిరసన తెలిపినటువంటి చరిత్ర లేదు. ఆ చరిత్రను మనం ఈరోజు సృష్టించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ప్రతిపక్షం లేదు అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకు తెలియజేద్దాం. ఎందుకంటే మనకి ఈరోజు ఆ దౌర్భాగ్యం వచ్చింది. ఎందుకంటే అది మనమే చేసుకున్నాం. ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం గద్దె దిగి ఇంకో ప్రభుత్వం గద్దెనెక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోక మన ప్రభుత్వమే గద్దెనెక్కుతుంది, మనోళ్ళే గెలిచిరు అని మనం సంబరాలు చేసుకున్నాం. కానీ ఇది ఈ రోజు తప్పవుతుందని కూడా మనం ఊహించలేదు. మరి దీనికి అంతటికీ ఎవరు కారణమో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఇలాంటి అనుభవం ఎదురయ్యి తీరుతుంది. అభ్యర్థులందరికీ నేను ఒక్కటే మీకు అభ్యర్థన ఏంటిది అని అంటే, మనం నిజమైన డిఎస్సి ఉద్యమకారులమే, నిజమైన డిఎస్సి అభ్యర్థులమే. మనము ఏదైతే చేస్తున్నామో ఒక నిజమైన కాజ్ కోసమే చేస్తున్నాం. ఎలాంటి రాజకీయ రంగు మనకు లేదు అనేది నిరూపించుకోవాలంటే ఒక 10 నిమిషాలు వాళ్ళకు నిరసన తెలిపండి. ఎలాగో ఇప్పుడు హాల్ టికెట్స్ విడుదలైపోయింది. ఎవరికి నమ్మకం లేదు ఇప్పుడు వాయిదా పడుతుందని. ఆ మాట చెప్పకూడదు కూడా. వాళ్ళు హోప్స్ పెట్టుకుంటారు. చదువుకుంటేనే ఒక 10 నిమిషాలు నిరసన తెలపండి. ఇది మనందరి బాధ్యత. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఒక 10 నిమిషాలు నిరసన తెలిపితే ఇప్పటికైనా ఆఖరికి వీళ్ళు ఇలా ఈ దహనం చేసేటువంటి విధానానికి వచ్చింది విద్యార్థులు, డిఎస్సి అభ్యర్థులు అనేటువంటి విషయం కొంతమంది అయినా తెలిపెడుతున్నారు. మాకు చచ్చిపోవాలనిపిస్తుంది, మాకు సూసైడ్ లెటర్లు రాస్తున్నాం, మాకు ఫ్యామిలీ ఉంది, మాకు టైం కావాలని పెడుతున్నారు. దయచేసి మీకు అందరికీ ఒకటే అభ్యర్థిస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా, మీరు ఎవ్వరూ అధైర్యపడకండి. ఇప్పుడు ఒకవేళ మనకి ఈ ఛాయిస్ పోయినా కూడా నెక్స్ట్ ఛాయిస్ ఉంటుంది. భవిష్యత్తులో దేనికి నిరాశ పడకూడదు. డిఎస్సి అభ్యర్థులు అంటేనే ధైర్యం. మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి వ్యక్తులు, సమాజానికి మీరు ఒక పునాది, రేపటి భవిష్యత్తుకు మీరు పునాది వేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉంటేనే పౌరులు రేపటి భవిష్యత్తు అనేది చాలా ధైర్యంగా ఉండబోతుంది. దేశ పునర్నిర్మాణానికి, రాష్ట్ర పునర్నిర్మాణానికి అది అవసరం. కాబట్టి ఎవరు ఆత్మన్యూనత భావానికి లోను కావద్దు. 10 నిమిషాల నిరసన మీరు తెలుపగలరని నేను కోరుకుంటా ఉన్నాను.